సార్ మీ ఇది ఈ నెంబరే ఉందా పోస్టర్కి సువార్త సభలో అని చెప్పి ఆ, అంటే ఏంటి సార్ అది? అంటే దేవుడి గురించి చెప్పడం అయిపోయింది తమ్ముడు అది. అది ఓకే సార్, అది దేవుడి గురించి చెప్పడం అంటే నాకు అర్థం కాలేదు సార్, ఏ దేవుడి గురించి? అంటే యేసుప్రభు దేవుడు నమ్ముకొని మీ సమస్యలు ఉంటేనే కొంత చెప్తుంటారు ఆయన ప్రార్థన పెడుతుంటారు. సార్ అది అయిపోయింది. సరే సార్. నేను ఎప్పుడో పెట్టుకునేది వారం నెల అటు పెట్టను. అంటే మీరు ఇక్కడ అంటించడానికి మీకు పర్మిషన్ ఇచ్చారా సార్ మామూలుగా? మేము ఎస్పీ దగ్గర నుంచి తీసుకున్నాం తమ్ముడు. అంటే ఈ ఊరు వాళ్ళని అడిగారా మామూలుగా? అంటే ఈ ఊర్లో ఎవరు లేరు క్రిస్టియన్స్, అందుకని అడుగుతున్నా. లేదు అంటే వారి పోస్టులు ఏంటంటే అక్కడ బస్ స్టాండ్కి అవి వేస్తుంటాను ఆయన. అవునా సార్? మరి మీరు చదివారా సార్ బైబిల్? బైబిల్ కొద్దిగా చదువుకున్నా. నేను కొన్ని డౌట్లు అడగవచ్చా సార్, మీకు ఇబ్బంది లేకుంటే? అంత అంత జ్ఞానం నాకు లేదు నాయన, కొద్ది నేను చెప్పాను. నెంబర్ పెట్టారు కదా సార్, నెంబర్ ఎందుకు పెట్టారు సార్? మీరు జ్ఞానం మీరు దానికి దాన్ని ఏమన్నా ఇన్ఫర్మేషన్ కొరకు మీరు పెట్టమని ఫోన్ నెంబర్ పెట్టారు. మీరు మేము ఫోన్ చేసాము, అడిగినప్పుడు మీరు చెప్పే ఉండాలి కదా సార్ దీంట్లో. అంత అంత చదువుకున్నాను కాదు నాయన నేను. పోస్ట్ ఎందుకు వేసారు సార్? అది తప్పు కదా సార్. మీరు మీరు చెప్పగలిగినప్పుడు మీరు అంటే ఇప్పుడు మీరు అక్కడికి వచ్చిన వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఒక స్పీకర్ని పిలుస్తాం తమ్ముడు. కరెక్టే సార్, అంటే స్పీకర్ని పిలుస్తారు, మీరు కరెక్టే. మీకు కొద్దిగానే తెలిసి ఉండాలి కదా, మీకు తెలియకుండా మీరు ఎట్లా చేస్తారు? అంటే మనం కొంచెం తెలుసు, మనం నువ్వు అడిగినంత జ్ఞానం నాకు లేదు నాయన. నేను అదేంటి సార్ మీరు ఇప్పుడు మీరు క్రిస్టియన్ మతంలోనే ఉన్నారా సార్? సార్ మీరు అంటే మీరు పుట్టుకతోనే క్రిస్టియనా లేకుంటే మధ్యలో మారారు సార్? మధ్యలో వచ్చిన నాయన. మీ వయసు సార్? నా వయసు 55. ఎన్ని సంవత్సరాలు అప్పుడు మారారు సార్? నేను ఒక 20 సంవత్సరాలు అవుతుంది. ఓకే సార్. మీకు ఏం నచ్చక మారారు సార్? మీ హిందూసేనా లేదంటే ముస్లిమ్సా? లేదు సార్, మేము వడ్డోళ్ళము నాయన. వడ్డోళ్ళు అంటే హిందూసే? హిందువులమైతే. సార్ చెప్పండి, మీ సాక్ష్యం చెప్పండి సార్. మా అక్కకి క్యాన్సర్ నాయన. నా పేరు వెంకటేష్. సరే సార్. నేను ట్యాపీ పని చేసుకుంటున్నా. సార్ నేను ట్యాపీ పని చేసుకుంటున్నా. మేస్త్రి మీరు? ఓకే సార్ చెప్పండి. మేస్త్రి అంటే మనుషులు గట్టి మేస్త్రి పని కూడా కాదు సార్. మామూలుగా మీరు పని చేస్తారు? పని వాడిని. ఓకే చెప్పండి సార్. అయితే మా అక్కకు మెదడులో క్యాన్సర్ అని ఆయన. మెదడు క్యాన్సర్ వచ్చింది మీ అక్క గారికి? ఓకే సార్. నెల్లూరుకి అక్కడ ఇక్కడ హాస్పిటల్ తిరిగినాము సార్. తిరిగితే అయ్యా ఇంకే రోజులు గడచాల్సింది నేను. ఏదో ఆయనకి ఇష్టం వచ్చింది పెడితే అంటే బతికిన రోజులు అని చెప్పింది. ఓకే సార్, బాగుంది. ఇంకా తర్వాత ఏసుపేటకి తీసుకుపోయినాం సార్. అక్కడ 2 రోజులు, ఒక వారం ఉన్నాం సార్. అక్కడెక్కడ తిప్పినాం, డాక్టర్ల దగ్గర, దేవుళ్ళని వైదికుల దగ్గర. ఓకే సార్. తర్వాత ఇట్లా చర్చికి చెప్పిండు ఒకరు. సార్. పోయిన తర్వాత ఆయనకి కొంచెం తగ్గింది. ఓకే సార్. అట్ట ఒక నెల కల్లా కొంచెం బాగా నయమైంది. అంటే ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే మీరు యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల క్యాన్సర్ తగ్గింది అంటారు? అది జరిగింది నాయన. అంటే పూర్తిగా నయం అయిపోయిందా సార్? పూర్తిగా నయం అయిపోయింది. ఇప్పుడు మీరు హిందూ ధర్మాన్ని మీరు నమ్ముకున్నారు కదా సార్ ఫస్ట్? అంటే మీరు హిందూ ధర్మాన్ని నమ్మేవాళ్ళు కాదా ఫస్ట్? లేదు, నా పేరు వెంకటేష్ కదయ్యా. అదే నమ్మేవాళ్ళే కదా? మీ కర్మ సిద్ధాంతం తెలుసా సార్? కర్మ సిద్ధాంతం అని ఒకటి ఉందని తెలుసా? అయ్యి తెలియదు నాయన అంత నాకు. కాదు సార్, మీరు ఇప్పుడు మామూలుగా మీరు ఫస్ట్ హిందూసే కదా? హిందువులే నేను చెప్తున్నా కదా. కర్మ సిద్ధాంతం అంటే ఏంటంటే సార్, ఇప్పుడు మనం మనకి హిందూయిజం ప్రకారం జన్మలు ఉంటాయి సార్. ఒక్క జన్మని కాదు, మనం 84 కోట్ల లక్ష జీవరాశులు ఉంటాయి మన ఎర్త్ మీద, అంటే మన భూమండలం మీద. అయితే 84 లక్ష కోట్ల జీవరాశిలో ప్రతి ఒక్క జీవి నుండి మన ఆత్మకు చావలేదు సార్. ప్రతి ఒక్క జీవి నుండి మనం జీవిలో పుట్టి చివరాఖరి జన్మగా మనిషిగా పుడతాం. ఈ మనిషిగా పుట్టడం ఎందుకంటే సార్, ఇంక తర్వాత జన్మ లేకుండా మనం మోక్షం పొంది మనం దేవుళ్ళో ఐక్యం అయిపోతాం సార్. మీకు అర్థమవుతుందా సార్?
చెప్పు నాయన. దేవుళ్ళలోకి ఐక్యం అయిపోతాం. కానీ ఇప్పుడు మనం అంటే మనకి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మనకి 4 యుగాలు ఉంటాయి సార్. ఆ, అంటే హిందూ ధర్మం ప్రకారం సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కలియుగం. ఆ, సత్యయుగంలో ఏంటంటే అది లైఫ్ స్పాన్ ఎక్కువ. అంటే లైఫ్ స్పాన్ అంటే సార్ మనకు 100 సంవత్సరాలకు బతుకుతాం కదా. ఆ, ఆ యుగంలో ఏంటంటే వాళ్ళు 1000 సంవత్సరాలు అట్లా బతికేవాళ్ళు సార్ వాళ్ళు. ఆ, అప్పట్లో. అప్పట్లో వాళ్ళు అంటే మీరు పురావస్తాన్ని గమనించినా వాళ్ళ హైట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మీకు అస్థిపంజరాలు కూడా దొరుకుంటాయి చాలా. ఆ, అయితే సార్ వాళ్ళు హైట్ ఎక్కువ, అంతా లైఫ్ స్పాన్ ఎక్కువ. వాళ్ళు ఏంటంటే వాళ్ళు నేరుగా దేవుళ్ళని చూడగలిగే వాళ్ళు ఆ యుగంలో. ఆ, వాళ్ళు వాళ్ళు ధ్యానం చేసి యోగం చేసి వాళ్ళు దేవుని చేస్తే వాళ్ళకి మోక్షం కలిగేది. ఆ, తర్వాత ద్వాపర యుగంలో వాళ్ళకి లైఫ్ స్పాన్ కూడా తగ్గింది సార్. లైఫ్ స్పాన్ అంటే అది ఈ ఇయర్స్ ఎన్ని సంవత్సరాలు బతికేది కూడా తగ్గింది. అంటే దేవుడికి వాళ్ళకి దూరం పెరిగింది. ఆ తర్వాత వాళ్ళు యజ్ఞ ఆదాలు చేయడం మొదలు పెట్టారు సార్. తర్వాత యుగంలో ద్వాపర యుగం సార్. అంటే యజ్ఞ ఆగాదు వల్లే మోక్షం కలిగేది. అప్పుడు నువ్వు ధర్మంగా ఉండాలి, ప్లస్ యజ్ఞ ఆదాలు చేయాల. ఇప్పుడు మనం ఉండేది కలియుగం సార్. ఈ కలియుగంలో ఏంటంటే మనం అసలు జన్మ తీసుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మోక్షం పొందడమే. ఇప్పుడు క్రిస్టియానిటీలోనే పరలోకం పోవడమే కదా సార్ ముఖ్య ఉద్దేశం. అవును కదా సార్. మోక్షం పొందడం అంటే మనం ఈ జన్మ మనకి ఈ కలియుగంలో పుట్టడం చాలా అదృష్టం సార్. ఎందుకంటే ఆ యుగంలో ఏంటంటే మనం యజ్ఞాగాదులు అవన్నీ చేయాల. కానీ ఈ యుగంలో మీరు ఏం చేయబడలేదు, మీరు గుడికి కూడా పోవలేదు. మీరు ధర్మంగా ఆయన పేరు అంటే మీరు మీ పేరు సార్ రాముడు కానీ కృష్ణుడు కానీ ఆయన నామం పట్టుకుంటే చాలు. అంటే ఆయన నామం పట్టుకొని ధర్మంగా బతికితే చాలు. మీరు ఇంకా మీరు ఇంకేం చేయబడలేదు. మీరు పూజలు చేయబడలేదు, ఏం చేయబడలేదు. మీరు ఆయన నామం పట్టుకొని ఉంటే చాలు, మీరు మోక్షం పొందుతారు. అయితే ఇక్కడ ఏంటంటే సార్ నా డౌట్ బైబిల్లో నుంచి ఏంటంటే ఇప్పుడు బైబిల్ ప్రకారం ఒక జన్మే కదా సార్. అవును కదా, మీకు తెలుసు కదా. ఇప్పుడు నేను చెప్పాను కదా సార్, ఫస్ట్ మన ముఖ్య ఉద్దేశం మోక్షం పొందడం అని. ఇప్పుడు మనం ఒక జన్మలో పుట్టామంటే మోక్షం పొందేస్తే అతనికి అప్పుడు అంటే నువ్వు నీతి నిజాయితీగా బతికి మోక్షం పొందితే మోక్షం పొందినట్టు. లేకుంటే నువ్వు మోక్షం పొందలేకపోతే తర్వాత నీకు స్వర్గ నరకాలు అనేవి ఉంటాయి హిందూయిజంలో. నువ్వు చేసిన పాప పుణ్య కర్మలను బట్టి ఫస్ట్ నువ్వు ఎంతైతే పుణ్యం చేస్తుంటావు దాని ప్రకారం నువ్వు స్వర్గానికి పోయి అది అనుభవించి మళ్ళీ నువ్వు పాపం చేస్తుంటావు కదా సార్. ఆ పాపానికి కూడా నువ్వు నరకంలో అనుభవించి అది ఇంకా ఫైనల్ కాదు. ఫైనల్ ఏంటంటే మోక్షం అన్నమాట. తర్వాత నువ్వు జన్మ తీసుకుంటావు. నువ్వు ముందు జన్మలో పాపాలు చేసిన దానికి అంటే నువ్వు వాళ్ళు విధించిన శిక్ష ఏంటంటే నీ ఆత్మకు విధించారు. నువ్వు శరీరానికి ద్వారా తప్పు చేసింది. దానికోసం నువ్వు మళ్ళీ పుట్టి నువ్వు చేసిన కర్మకి నువ్వు అనుభవించాలి సార్. నీకు అర్థమవుతుందా సార్ నేను చెప్పింది? కొంత అర్థమవుతుంది. అదే సార్. అట్లా ఇప్పుడు అంటే అందుకని ఎక్కువ మనకి హిందూయిజంలో జన్మలు ఉన్నాయి సార్. దీన్ని మొత్తాన్ని కర్మ సిద్ధాంతం అని అంటారు. అంటే మనం ఏది మనం పుణ్యం చేస్తే పుణ్యం మనం వెంట వస్తుంది, మనం పాపం చేస్తే పాపం మనం వెంట వస్తుంది. అవును కదా సార్. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే క్రిస్టియానిటీలో ఒకే జన్మ ఉంది సార్. ఇప్పుడు ఇద్దరు ఒక పిల్లలు పుడుతున్నారు కదా సార్. పిల్లలు పుడుతున్నారు, చచ్చిపోతున్నారు. అయితే కొంతమంది పిల్లోళ్ళు గుడ్డి వాళ్ళుగా కుంటి వాళ్ళుగా ఎందుకు పుడుతున్నారు, కొంతమంది పిల్లోళ్ళు హెల్తీగా అంటే ఆరోగ్యకరంగా ఎందుకు పుడుతున్నారు, వాళ్ళు చేసిన తప్పేంది? దేవుడి దృష్టిలో అందరూ సమానమైనప్పుడు వాళ్ళు ఎందుకు అలా పుట్టాలా? మీకు అర్థమవుతుందా సార్? ఎందుకు అలా పుట్టాలి? మా హిందూ ధర్మం ప్రకారం ఏంటంటే కర్మ సిద్ధాంతం ఉంది. మీకు దానికి అది క్రిస్టియానిటీలో ఏముందంటే నేను చదివాను సార్. నేను ఉదయం ఆది కాండం నుంచి ప్రకటన దాకా చదివాను.
మంచిది నాయనా. చదివాను, కానీ నాకు దాంట్లో ఆన్సర్ లేదు సార్. మీరు తప్పుగా అనుకోండి, మీరు ఎట్లయినా అనుకోండి సార్. అయ్యా అయ్యా, ఒక మాట అయ్యా. చెప్పండి సార్, చెప్పండి. నువ్వు చెప్పేది ఊహిస్తానే ఉండా. సార్ నీకు వ్యతిరేకం వద్దు నాయనా. వ్యతిరేకం కాదు సార్. నేను అడిగిన దానికి మీ దగ్గర సమాధానం ఉందా సార్? అవునవును, అంత చదువు లేదు నాయన అక్కడ. సార్ చదువు లేదు కదా సార్. ఇప్పుడు మీ చదివారా? ఆదికాండం చదివారా సార్? అది కానీ చదివిన అంత మనకు అంత ఏదో నైనా దేవుడి విషయాలు కొన్ని చెప్పడం. అది కాదు సార్. ఇప్పుడు మీరు చెప్తున్నారంటే మీకు పూర్తిగా తెలిసి ఉండాలి సార్, అది ఇంపార్టెంట్. మీరు చెప్తున్నారంటే సగం నాలెడ్జ్ పెట్టుకొని చెప్పకూడదు కదా సార్. ఇప్పుడు మీరు వస్తారు, మీరు ఒక ఊరికి పోయి పాంప్లెట్ అతికిస్తారు, అక్కడ వాళ్ళు మిమ్మల్ని అడగతారు, మీరు సగం నాలెడ్జ్ చెప్తే వాళ్ళు మీ మీదకి వచ్చే అవకాశం ఉంది కదా. సరేనాయన, మనం ఏం చేద్దాం, ఏదో దేవుడు నాకు ఇచ్చిన పని నేను చేస్తుండా. సార్ ఒక్క నిమిషం సార్. ఇప్పుడు మీరు ఆయన లోతు గారు ఉన్నారు కదా, లోతు గారు తెలుసా? లోతు గారు, బైబిల్లో లోతు గారు దేవుడు లోతు నీతిమంతుడు అని చెప్పి ఉన్నాడు. ఉందా? వాక్యం ఉందా? ఉంది కదా, మీకు తెలుసు కదా సార్. అయితే లోతు నీతిమంతుడు అయితే వాళ్ళు ఒక కనాను అనే విలేజే కదా సార్ ఉండేది వాళ్ళు. ఆ విలేజ్ లో వాళ్ళు అక్కడ సెక్స్ ఎక్కువ అవుతుందనే సార్ వాళ్ళని అక్కడ నుంచి ఆ విలేజ్ ని ప్రభు అయిన యెహోవా గారు దాన్ని నాశనం చేశారు. అవును కదా సార్. అయితే ఇప్పుడు ప్రభు అయిన యెహోవా దాన్ని కాల్ చేస్తారు. తర్వాత ఎవరైతే వీళ్ళు వెళ్తారు మరో వాళ్ళు కూడా అదే పని చేస్తారు సార్. అదే పని చేసినప్పుడు ఆయన సర్వజ్ఞుడు అయినప్పుడు వాళ్ళు మళ్ళీ తప్పు చేస్తున్నారని తెలిసినప్పుడు వాళ్ళు కూడా కలిపి కాల్చేయాలా? అది న్యాయం సార్. లేదంటే వాళ్ళని కలిపి కాల్చేయాలి, లేకుంటే ఎవరిని కాల్ చేయకూడదు. ఇప్పుడు వాళ్ళు చేసింది ఎలాంటి అంటే పాపం ఎక్కువైపోయిందని చెప్పున్నారు సార్. అంటే సెక్స్ వల్ల పాపం ఎక్కువైందని చెప్పున్నారు బైబిల్లో. మరి వీళ్ళు కూడా అదే పాపం చేశారు. నువ్వు లోతు నీతిమంతుడు అయిపోయాడు సార్. ఎట్లా అవుతాడు? వాళ్ళకి ఎందుకు శిక్ష లేదు? వాళ్ళిద్దరు అట్లా తండ్రి కూతురులతో పడుకొని ఇద్దరు కుమారులు మోయాబీలు అమ్మోనీలు కన్నారు. అవును కదా సార్. వాళ్ళిద్దరు ద్వారా ఒక వంశం, రెండు మూల పురుషులు అయిపోయారు వాళ్ళిద్దరు. వాళ్ళ ద్వారానే, వాళ్ళ వంశంలోనే యేసుక్రీస్తు గారు పుట్టారు. అవునా కదా సార్? మరి అది ఎట్లా సాధ్యం సార్? అది ఎట్లా కరెక్ట్? ఇది తప్పా కాదా మీరు చెప్పండి. తప్పనని ఇప్పుడు ఈ స్త్రీలు ఏదో వాళ్ళ తండ్రికి సార్ మీరు తప్పని చెప్తున్నా సార్. అది ఎందుకంటే మీరు భారతదేశం ప్రకారం మీరు బతికేది అంతా హిందుత్వం ప్రకారం బతున్నారు సార్. భారతదేశంలో ఎవరున్నా కానీ వాళ్ళు హిందుత్వం మనం ఎవరు తల్లితో తండ్రితో చెల్లితో ఇట్లా సెక్స్ చేయం సార్ మనం మన భారతదేశంలో. ఎందుకంటే ఇది హిందూయిజం ప్రకారం సార్. మీరు ఫారెన్ పోయినట్లయితే వాళ్ళకి మా చెల్లి అది ఏమి ఉండదు సార్ వాళ్ళకి. అది సార్ నేను చెప్పేది ఏంటంటే, ఇట్లాగా మీరు చెప్తున్నారు తప్పని. యెహోవా ఏడన్నా చెప్పున్నాడా? ఇప్పుడు వాళ్ళందరూ తప్పు చేసింది కాబట్టి వాళ్ళని చంపేశాడు. ఈయన తప్పు చేశాడు, ఈయన ఎందుకు చంపలేదు, ఎందుకు శిక్షించలేదు, వాళ్ళకి ఎందుకు మూల పురుషులను ఇచ్చారు? అది నా డౌట్. అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? వాళ్ళకు కూడా శాపం వచ్చిందని ఉంది కదా సార్. శాపం అంటే సార్ ఇప్పుడు వాళ్ళకేమో వెంటనే వాళ్ళని చంపేశాడు సార్. శాపం అయినప్పుడు వాళ్ళ వంశావళిలోనే యేసుక్రీస్తు ఎందుకు రావాలి సార్? వాళ్ళ వంశావళిలోనే ఎందుకు రావాలి యేసుక్రీస్తు శాపమైనప్పుడు? అది తప్పు కదా సార్. అంటే ఇంకా వేరే వంశావళి ఏం లేదా సార్? ఇప్పుడు యోధా గోత్ర సింహం యేసు ప్రభు అని అంటారు కదా సార్, మీరు విన్నారా? ఆ యూదా ఎవరో తెలుసా సార్? యూదా ఆయన వాళ్ళ కోడలు ఉంటుంది సార్. వాళ్ళ కోడలతో శిక్ష చేస్తారు సార్. ఆయన వంశంలో నుంచి యేసుక్రీస్తు రావడం ఏంటి సార్? ఆయన మళ్ళీ మనం దేవుడు అని నమ్మడం ఏంటి? నాకు అదే సార్ అర్థం కాదు. ఇప్పుడు సార్ మనకి చేసిన కర్మ, ఇప్పుడు ఎవరో మన కోసం రత్నం సార్. నువ్వు చేసిన పాపానికి నువ్వు శిక్ష అనిపించాలి సార్. ఎవరో మనం చేసిన పాపానికి ఎవరో శిక్ష అనిపించాడండి సార్. మీకు అర్థమవుతుందో లేదో సార్ నేను చెప్పేది? నా బాధ అయితే ఇది సార్. నేను అందుకని ఫోన్ నెంబర్ తీసుకొని నేను నిజంగా పాంప్లెట్లు అడిగించేటప్పుడు నేను లేను సార్, ఊళ్ళో లేను. నేను కానీ ఊళ్ళో ఉంటే నేను ఆ రోజే అడిగేవాడిని సార్.
సరే నాయనా, మంచిది, నేను కాదనలేదు. మీరు కాదనలే సార్, మీరు మీరు ఆలోచించండి సార్. మీరు ఎట్లా మీరు మీరు చెప్తున్నారు అది అంటే మీరు హాస్పిటల్కి పోలేదా సార్? మీ అక్కగారిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారా వెళ్ళలేదా? పోయినా నాయన, పోతే బాగాలేదు నాయన. బాగా కాలేదు సార్ అంటే ఇంకా బాగా కాలేదని చెప్పి హాస్పిటల్లో నుంచి అంటే హాస్పిటల్లో డిశ్చార్జ్ చేసి ఇంట్లో పెట్టితే ప్రార్థన చేసుకుంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటే బతికారా? చర్చికి చేసిపోయాను. అదే సార్, ఇంక తర్వాత మీరు ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలా? ఇంకేం తీసుకోవాలి నాయన. అబ్బా, అంటే ఇంకా టాబ్లెట్లు గిబ్లెట్లు ఏం మింగల? ఏం లేదు నాయన. మీదే ఊరు సార్? చిలకలు మరి నాయన. చిలకలు మరి. నేను వస్తాను సార్, ఒకరోజు వచ్చి మాట్లాడదాం సార్. మంచిది సార్. సరే సరే, మీరు ఆలోచించండి సార్. నేను చెప్పింది కరెక్టో మీరు ఆలోచించండి సార్. మీరు అంటే మనకి వాక్యం ముఖ్యం సార్. మీరు మీ బైబిల్ ప్రకారం వాక్యమే కదా ముఖ్యం. ఆ వాక్యమే తప్పు ఉంది సార్, ఆ వాక్యంలోనే తప్పు ఉంది. దేవుడే తప్పు చేశాడు. అది సరే, ఇప్పుడు మీరు నా చెప్పలేకపోయారు సార్, కరెక్ట్. మీకు తెలిసిన పాస్టర్ గారు ఏమన్నా ఉంటే ఈ సమాధానం చెప్తారేమో అడగండి సార్. నేనైతే నాయన, నేను ముందుగానే చెప్పిన సార్, ఈ ఊరు తెలుసు, నేనేం చదువుకుంది ఏమి లేదు అంత. అదే సార్, నేను చెప్తున్నది ఏంటంటే మీకు తెలియదు, కరెక్టే, నేను ఒప్పుకుంటా. మీకు తెలిసిన పాస్టర్ గారు ఉంటారు, మీ పాస్టర్ గారు ఉంటారు కదా, వాళ్ళ నా నెంబర్ అండి. నాకేంటి సార్ నెంబరు, లేకుంటే వాళ్ళకి నా నెంబరు. నేను అడిగి వాళ్ళని అడుగుతాను, వాళ్ళు ఏం చెప్తారేమో. అంటే వాళ్ళు కానీ చెప్తే నేను కూడా మారుతాను కదా సార్, నేను ప్రభు మార్గంలోకి వస్తాను కదా. దేవుడి ఇష్టం కదా నాయన, మన చేతుల్లో ఏముంది సార్? అయితే మన చేతుల్లో ఏముంది అన్నప్పుడు మీరు ఎందుకు సార్ పాంప్లెట్లు అన్ని మంచుతున్నారు దేవుడు ఇష్టమైనప్పుడు? సరేనైనా చేస్తున్నాం. మీరు చెప్పినప్పుడు అట్లాంటప్పుడు మీరు అసలు ఎందుకు పంచుతున్నారు? వదిలేస్తే దేవుడు మార్చుకుంటాడు కదా, మీరు ఎందుకు మారుస్తున్నారు? మీరు ఎందుకు వస్తున్నారు? అయితే నేను పెద్దగా సువార్తలు కూడా చేయను ఆయన, అడుగు ఇక్కడ. సార్ మీరు మా విలేజ్ కి అయితే వచ్చారు, మా విలేజ్ రాబట్టే కదా సార్ నేను ఫోన్ చేసింది. సరే నాయన, లేకుంటే నేను ఎందుకు చేస్తాను? మంచిది. నేనేం తప్పుగా మీరు తప్పుగా మాట్లాడలేదు సార్, నేనేమన్నా తప్పుగా మాట్లాడాను సార్? నేను వాక్యం చూపించి అడిగానా? నేను బైబుల్లో ఉండింది అడిగాను, నేను ఏమన్నా బయట విషయం ఏమన్నా అడిగానా? ఏం లేదు. బైబుల్లో ఉండిందే అసలు నేను అడిగాను, బైబుల్లో ఉండిందే అడిగాను. మీకు తెలియదని చెప్తున్నారు. మీరు బైబుల్ చదవండి సార్, మీరు చదివితే మీకు తెలిసింది సార్. మీరు చదవకుండా మారుతున్నారు సార్, అది నా బాధ సార్. అసలు మీరు చదవకుండా అది మీ కర్మ బట్టి మీరు ఏం చేసుకుంటారో దాన్నే మీకు వస్తుంది సార్, అంతేగాని ఇట్లా మన కోసం రత్నం దించారు అది ఏంటి సార్? అది అక్కడెక్కడో ఇజ్రాయెల్లో మీరు నమ్మకపోండి సార్. క్రిస్టియానిటీ పుట్టింది ఇజ్రాయెల్ దేశంలో, ఇస్లాం పుట్టింది అరబిక్ లో, హిందూయిజం పుట్టింది ఈ మన భారతదేశంలో సార్ కదా. మీరు ఎక్కడ ఏది ఫస్ట్ నుంచి ఉందని అనుకుంటున్నారు సార్? మీకు తెలిసి సార్ ఫస్ట్ నుంచి ఏది ఉందనుకుంటున్నారు? హిందూయిజం ఉందా, క్రిస్టియానిటీ ఉందా, ఇస్లాం ముందు ఫస్ట్ నుంచి ఉందా అని అనుకుంటున్నారు? అనుకునేది ఏంటంటే ఫస్ట్ మానవుడు అక్కడే పుట్టిండు సార్. కాదు సార్, అది కాదు సార్, అది కాదు. మానవుడిని దేవుడు సార్ నేను చెప్పేది సార్, ఇప్పుడు ఫస్ట్ నుంచి ఏ రిలీజియన్ ఉంది, రిలీజియన్ అంటే మతం, ఏ మతం ఉంది అని అడుగుతున్నా సార్. అది అంత తెలియదు నాయన నాకు సార్. అదే సార్ మీతో ప్రాబ్లం, మీతో ప్రాబ్లమే సార్. మీరు తెలియకుండా మారుతారు సార్, తెలుసుకొని మారండి అని చెప్తున్నా. తెలుసుకొని మారండి అని చెప్తున్నా సార్. తెలియకుండా ఎందుకు సార్ మారుతారు? సరే సార్, అయితే జాగ్రత్త. ధన్యవాదాలు, ఏమనుకో. సరే సార్.